కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తింది. ఎగువ నుంచి 80,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద సాగర్కు వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జునసాగర్లో నీటి మట్టం 577 అడుగులకు చేరుకుంది. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ జలకళ సంతరించుకుంది. ప్రకాశం బ్యారేజ్ 25 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.